నరసాపురం అండ్ థర్డ్ మన తాడేపల్లిగూడెం, ఫోర్త్ తణుకు. చూస్తున్నారు కదా, రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతుందండి ఫుట్బాల్. చాలామంది క్రౌడ్ పెరుగుతూ ఉన్నారు అండ్ స్టూడెంట్స్ ఇంకా ఇతరు చాలామంది పెద్దలు, చాలా చిన్న పిల్లలు కూడా వస్తున్నారండి. ఫుట్బాల్ మీద అంతా ఎగ్జైట్మెంట్గా చూపిస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు మనం టీవీలో చూస్తూ ఉంటాం, కానీ లైవ్ చూడడం అనేది చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈరోజు భీమవరం అండ్ తణుకు టీమ్స్లో పోటీ జరుగుతుంది. తణుకు టీం గెలుస్తుందా, భీమవరం టీం గెలుస్తుందా అనేది మరికొద్ది క్షణాల్లో మనకు తెలిసిపోతుంది. అప్పటి వరకు చూద్దాం. శ్రీధర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కేవలం పాశ్చాత్య దేశాల్లోనే ఆడే ఫుట్బాల్ గేమ్ని మన తణుకు టౌన్ లాంటి చిన్న పట్టణంలో కూడా ఆడే విధంగా, అది కూడా లీగ్ మ్యాచ్ కనెక్ట్ చేసే విధంగా కూడా ఫ్లో ద్వారా ఇక్కడ మ్యాచ్ కండక్ట్ చేయడానికి సహకరించినటువంటి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. దీని ద్వారా ముఖ్యంగా యువతీ యువకులందరూ కూడా క్రీడల పట్ల మక్కువ పెంచుకునే విధంగా ఇటువంటి క్రీడా సంబరాలు పెద్ద ఎత్తున జరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా అంతా కూడా ఈ ఫుట్బాల్ లీగ్ మ్యాచ్లు ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమే. శ్రీధర్ గారు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకెళ్ళి దీన్ని ఇంకా మెరుగుదిద్ది కలుపులతో వచ్చే సంవత్సరం నుంచి ఇంకా ప్రత్యేకంగా నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు తణుకు టీం, భీమవరం టీం ఇద్దరికి కూడా ఇద్దరు విజయం సాధించాలని కోరుకుంటూ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇద్దరు కూడా సాధించవచ్చు. గోల్ ఒకటి ఉంటే ఇద్దరు
गांधी जी कौन है? जो खुद के लिए नहीं बल्कि सबके लिए सोचते हैं, वही गांधी है। चुका ना सकेंगे हम तेरी कुर्बानियां। रघुपति राघव राजा राम राजा राम राजा राम राजा पतित पावन सीताराम सीताराम सीताराम। ओ ईश्वर अल्लाह तेरा नाम सबको सम्मति दे भगवान। सबको सम्मति दे भगवान। सबको सम्मति दे भगवान। सबको सम्मति। महा सीमेंट #1 स्ट्रांग सीमेंट। సావిత్రి medplusmart.com లో మెడిసిన్స్ ఆర్డర్ చేసావట కదా, రెడీగా ఉన్నాయని SMS వచ్చింది. ఆన్ ది వే పికప్ చేసుకుని వస్తా. ఓకే, ప్రిస్క్రిప్షన్ చూపిస్తే మందులు ఇస్తారు, తీసుకురా. సార్ టైం అవుతుందేమో. ఆన్లైన్లో ఆర్డర్ చేసామయ్యా, వెంటనే ఇస్తారు. ఇప్పుడు ఆన్లైన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ medplusmart.com లో మందులు ఆర్డర్ చేయడం సులభతరం, లాభదాయకం కూడా. మనకు కావలసిన అన్ని మందుల కోసం 5-6 షాపులు తిరగాల్సిన అవసరం లేదయ్యా. అన్నీ ఒకేసారి ఒకే చోట దొరుకుతాయి. రెడీగానే మనకు SMS చేసేస్తారన్నమాట. ఇదే కాకుండా కొనుగోలు మీద 15% డిస్కౌంట్ కూడా ఉంది.
తెలుగు వాళ్ళందరికీ నమస్కారం. మా తణుకు ప్లేయర్స్ని అందరినీ ఆదరించినందుకు మీ అందరికీ చాలా అభినందిస్తున్నాం. అలాగే మా టీం వాళ్ళకి ఈరోజు మేము ఇలాగా ఆడటం వల్ల చాలా ఇదిగా బాధాకరంగా ఉంది. కానీ నెక్స్ట్ టైం మేము ఇంకా దీనికన్నా ఇంకా బాగా ఆడతామని మేము కోరుకుంటున్నాము. అలాగే మా కోచ్ గారు ఇచ్చిన మాకు ఎంకరేజ్మెంట్ చాలా బాగుంది. అలాగే ఇంకా నెక్స్ట్ మ్యాచ్ కూడా ఇలాగే ఇస్తారని మేము కోరుకుంటున్నాము. అంటే నెక్స్ట్ మ్యాచ్ మేము ట్రై చేస్తాం గెలవడానికి, ఫైనల్ వరకు కూడా ఇలాగే పోరాడతామని కోరుకుంటున్నాము. Welcome to Flow Football Show. I'm Gopi from West Godavari district. I would like to introduce the coach of Thanuku, M. Gopaya, and the coach of Bhimavaram, GKV Subbarao. నమస్కారం. మీరు ఈ టోర్నమెంట్ ఫ్లో టోర్నమెంట్ కోచెస్ కింద వచ్చారు. మీ టీం గురించి మీ ఒపీనియన్స్ ఏంటండి? నేను భీమవరం టీం కోచ్గా వర్క్ చేస్తున్నాను, అపాయింట్ అయ్యాను. మా టీము ఇప్పటికి 3 మ్యాచెస్ ఆడాం. 3 మ్యాచెస్లో ఒక డ్రా, ఒక విన్ను, ఒక డ్రా, 2 డ్రాస్, ఒక విన్ను. టోటల్గా 5 పాయింట్స్తో మేము ఉన్నాము టేబుల్లో, బౌలింగ్ పాయింట్స్ టేబుల్. మీ టీం నుండి ఇప్పటి వరకు 2 బెస్ట్ ప్లేయర్స్ అవార్డు వచ్చింది. వాళ్ళు ఎవరెవరండి? హేమంత్ కుమార్ గోల్ కీపర్ అండ్ వంశీ గౌడ్ స్ట్రైకర్. మీ టీం ఎన్ని మ్యాచెస్ ఆడిందండి ఇప్పటి వరకు ఫ్లో టోర్నమెంట్? 2 మ్యాచెస్. 2 మ్యాచెస్. మీ టీంలో కూడా ఒక ప్లేయర్కి బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వచ్చింది. అతని పేరు ఏంటి? అతని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆనంద్ కుమార్ అని కొత్తన్నాడు. ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లేయర్ ఫ్రమ్ రైట్ అవుట్. ఒక జూనియర్స్లో నేను చూసినందులో ఈజ్ అప్కమింగ్ గుడ్ ప్లేయర్. అప్కమింగ్ ప్లేయర్. యా, అతను ఇంకా ఆడతాడని నేను ఆశిస్తున్నాను. ఫ్లో టోర్నమెంట్ మొదలయ్యి 4 days అయింది. మీ యొక్క అభిప్రాయం ఏంటి ఫ్లో టోర్నమెంట్ గురించి? ఈ ఫ్లో టోర్నమెంట్ ఒక డిస్ట్రిక్ట్లో ఒక 6 టీమ్స్తో లీగ్ చేయటం అనేది నాకు తెలుసుండి భారతదేశంలో ఇదే మొదటిసారి. చైర్మన్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఫ్లో చైర్మన్ కోటగ శ్రీధర్ గారికి. ఆయన చాలా ప్రయాసకు ఓర్చి ఫుట్బాల్ని గేమ్ డెవలప్ చేయాలి ఇండియాలో, రూరల్ ఏరియాలో అని ఒక ఇదే దృఢ సంకల్పంతో ఈ డిస్ట్రిక్ట్ లీగ్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ లీగ్ చేస్తున్నారంటే చాలా ఆనందం. ఇది జూనియర్ ప్లేయర్స్కి చాలా మంచి ప్లాట్ఫామ్. ఈ ఫ్లో టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి కోటగిరి శ్రీధర్ గారి ముఖ్య ఉద్దేశం ఏంటండి అసలు? వాళ్ళ ఫాదరు ఫుట్బాల్ లవరు, ఈయన ఫుట్బాల్, ఆయన స్కూల్ రోజుల్లో ఆయన ఫుట్బాల్ ఆడి సెయింట్ జాన్స్లో కానీ ఈయన కూడా ఫుట్బాల్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఈయన అమెరికా, యూరోప్ కంట్రీస్లో ఫుట్బాల్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఆయన యాక్చువల్ ఫుట్బాల్ ప్లేయర్. అంటే మనకి మన జిల్లాలో ఫుట్బాల్ ని డెవలప్ చేయాలని ఒక సంకల్పంతో ఇది స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ రోజు ఫ్లో టోర్నమెంట్లో జరిగిన మ్యాచ్ భీమవరం వర్సెస్ తణుకు, కానీ మ్యాచ్ 0-0తో ఎండ్ అయింది. దానికి కారణం ఏంటండి? మీరు టూ మచ్ డిఫెన్సివ్ మెకానిజం యూజ్ చేస్తున్నారా, లేకపోతే పాయింట్స్ గెయిన్ చేయడానికి ఏమన్నా? అంటే మేము 4-3-3 సిస్టమ్ ఫాలో అయ్యాం. ఈరోజు మా టీం 4-3-3 ఆడింది. అంటే 4 డిఫెన్స్ ఆడారు, 3 ఆఫ్ ఆడారు, 3 ఫార్వర్డ్స్. అది అంటే టోటల్ డిఫెన్స్ టాక్టిక్స్ అని. అదే గ్రౌండ్ లో ప్రీవియస్ మ్యాచ్ 2-2తో డ్రా అయింది. కానీ ఈ రోజు మ్యాచ్ వచ్చేవాటికి 2 టీమ్స్ కూడా ఒక్క గోల్ కూడా స్కోర్ చేయలేదు. డిఫెన్సివ్ టాక్టిక్స్ అనుసరిస్తూ మేము అటాక్ కూడా ట్రై చేసాం. వచ్చిన ఆపర్చునిటీస్ మా ప్లేస్ కన్వర్ట్ చేయలేదు గోల్గా. 2-3 బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్ వచ్చినాయి మా స్కోర్ చేయడానికి, అందులో కన్వర్ట్ చేయలేదు. బికాజ్ దానివల్ల చిన్నది ఉదాహరణ చెప్తాను. ఆర్గనైజర్స్ని ఏమన్నా తప్పు పట్టాం కానీ గ్రౌండ్ కండిషన్ నాట్ అప్ టు ద మార్క్. ఇది ఫస్ట్ టైం కండక్ట్ చేస్తున్నాం కాబట్టి అందుకునే మేము అంతా చెప్తాను. మేము ఏం చేయటం కాదు. అక్కడ కుర్రోడు కూడా చెప్పాడు, పబ్లిక్ లోకల్ బాయ్
అది ఇంతవరకు గడ్డి తుప్పలు ఉండేవి, దాన్ని అంతా లెవెల్ చేసి ఆ షేప్ తీసుకొచ్చారంటే నేనే ఆశ్చర్యపోయాను అన్నట్టు. అంటే ఈ డిస్ట్రిక్ట్ లో ఉన్న గ్రౌండ్స్ అన్నిటినీ డెవలప్ చేయడానికి గ్రౌండ్స్ డెవలప్ అవుతాయి, ఇంకా ప్లేయర్స్ పెరుగుతారు. ఇప్పుడు స్కూల్లో ఒక ఫుట్బాల్ గ్రౌండ్ ఉందంటే కొన్ని బాల్స్ ఇస్తే డెఫినెట్గా ఆడతారు, ఆడడానికి అవకాశం లేదు. ఫుట్బాల్ అంటే ఒక 1 year బాయ్ కూడా వాడు ఒక బాల్ పెడితే వాడు కాల్తో కిక్ చేస్తాడు, అది బేసిక్ ఇన్స్టింక్ట్. గోపయ్య గారు మీరే సిస్టమ్ యూజ్ చేస్తారు ఈరోజు మీరు ఆడిన మ్యాచ్లో? ఆయన 4-3-3 ఆడారని చెప్పారు, మీరే సిస్టమ్ యూజ్ చేశారు? 4-3-3 ఆడించండి. అంటే ఇద్దరు డిఫెన్సివ్ మెకానిజం యూజ్ చేసినట్టే కదా? డిఫెన్స్ కాదు, యూజువల్గా ఆడించాము. బట్ భీమవరం డిఫెన్స్ కొంచెం బాగుంటుంది, ఇద్దరు స్టాపర్లు చాలా బాగా ఆడారు. అయినా లైక్ చైనా వాళ్ళ లెక్క వాళ్ళు ఆపినా మా వాళ్ళు ప్రయత్నించారు మ్యాక్సిమం. లాస్ట్ ఎండ్ ఆఫ్ మినిట్ ట్రై చేశారు, ఈవెన్ విత్ ఇన్ 2 minutes ఒక ఛాన్స్ దొరికింది. ఒక్కోసారి సక్సెస్ అవుతుంది, ఒక్కోసారి సక్సెస్ కాదు. దెన్ డ్రాప్ అనేసి మాత్రం ఆడారు. ఈ ఫ్లో టోర్నమెంట్ విషయంలో అకామిడేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ట్రాన్స్పోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు బాగా నచ్చినవి ఏంటి? గ్రౌండ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా, కోచెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్లేయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అన్నిటిని ఉద్దేశించి మాట్లాడితే మీకు నచ్చినవి ఏంటి? నచ్చినవి ఫస్ట్ ఈ స్టెప్ తీయడమే నాకు నచ్చింది ఫస్ట్. అసలు నేను ఐడియా నచ్చిందని చెప్తాను. హైదరాబాద్ రావడానికి కారణం అసలు ఎవరు ఇంత టోర్నమెంట్ గొప్పగా చేస్తారు. హైదరాబాద్లో వచ్చింది, ఏలూరులో లీగ్ అవుతుంది, ఈ టోర్నమెంట్ చేసేది ఎవరు? ఇలా కోటగిరి గారి సన్ అని తెలియదు ఫస్ట్ నాకు. సో అసలు ఏంటి ఇది చూద్దాం అని నేను యాక్చువల్లీ ఒక ఫోన్ కాల్ చేశాను ఇక్కడ చేసినప్పుడు. సో అంటే అట్లా వచ్చిన ముందు అసలు చేయడమే ఒక గొప్పతనం. తణుకు క్లబ్లో బెస్ట్ ప్లేయర్స్ అనేవాళ్ళు డిఫెన్స్లో ఉన్నారా, ఆఫ్లో ఉన్నారా, ఫార్వర్డ్లో ఉన్నారా? మీరు ఆడించే ఫ్యూచర్ టోర్నమెంట్స్లో, ఆ ఫ్యూచర్ మ్యాచెస్లో కానీ ఏం చేంజెస్ చేయబోతున్నారు? డిఫెన్స్ అండ్ మిడ్ఫీల్డర్ అండ్ ఒక ఫార్వర్డ్ ఆనంద్ కుమార్ అని ఉన్నాడు, ఈజ్ గుడ్ ఆఫ్ అండ్ 1 forward. బట్ స్టాపర్లో నవాజ్ అని ఉన్నాడు. యాక్చువల్లీ రేపు నా ప్రకారం అతన్ని మిడ్ఫీల్డర్ ఆడిద్దాం చూస్తున్నాం. ఈరోజు మ్యాచ్లో మేము చాలా ప్రయత్నించాం భీమవరంలో. సో అతను డిఫెన్స్ సెకండ్ హాఫ్ మిడ్ఫీల్డర్ ఆడాడు. సో మిడ్ఫీల్డ్ చాలా బాగా ఆడాడు. సో నా ప్లాన్ అతన్ని రేపు మిడ్ఫీల్డర్ ఆడిద్దాం నేను అనుకుంటున్నాను. టాపర్ ప్లేయర్ చూసి వీళ్ళు సక్సెస్. మీ టీంలో ఏం చేంజ్ చేశారని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్గా ఈరోజు భీమవరం విన్ అవుతుందని పబ్లిక్ ఎక్స్పెక్టేషన్, కానీ 0-0 ఎండ్ అయింది. అవును, ట్రై చేస్తాం, 2-3 మంచి ఛాన్సెస్ వచ్చినాయి. వాళ్ళు రేపు మ్యాచ్లో మీరు మ్యాచ్ లేదు, ఎల్లుండి భీమవరము తాడేపల్లిగూడెం మ్యాచ్ ఉంది, అది భీమవరంలో జరుగుతుంది. మా డిఫెన్స్ గోపయ్య గారు చెప్పినట్టు మాది డిఫెన్స్ కొంచెం స్ట్రాంగ్. ఏంటంటే మీ సైడ్ నుండి ఫార్వర్డ్స్ అంత స్ట్రాంగ్ లేదని కాదు, ఫార్వర్డ్స్ నేను స్ట్రాంగ్ లేకపోతే నేను 2 goals విత్ ఇన్ 10 minutes స్కోర్ చేశాడు వంశీ గౌడ్. నిన్న చేశారు, కానీ ఈరోజు ఒక గోల్ కూడా స్కోర్ చేయలేదు. వచ్చిన ఛాన్సెస్ కన్వర్ట్ చేయలేపారు. గోల్ కీపర్ ఫస్ట్ ఇనాగ్రేషన్ మ్యాచ్కి అతనికి క్యాష్ బెస్ట్ ప్లేయర్ అవార్డు వచ్చింది, 5,000 rupees మహాసిమెంట్ వాళ్ళు ఇచ్చారు. నిన్న వంశీ గౌడ్కి బెస్ట్ ప్లేయర్ అవార్డు వచ్చింది. మీరు ఈ స్టూడియోకి వచ్చి మ్యాచ్ అనలైజ్ చేసి ఫ్లో టోర్నమెంట్ గురించి బాగా చెప్పినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. అట్లాగే ఫ్యూచర్ మ్యాచెస్ జరిగినప్పుడు కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. వచ్చి ఫ్లో టోర్నమెంట్ ఉద్దేశించి మీరు ఇట్లాగా మాట్లాడదాన్ని ఆశిస్తూ, థ్యాంక్స్ ఫర్ ది ఆర్గనైజేషన్ అండ్ థ్యాంక్స్ ఫర్ యూ ఆల్సో. థ్యాంక్ యూ సార్.